ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. చూస్తానికి వన్ లైనర్గా ఉంటుంది. ఏంటది? నరహత్య చేయకూడదు. ఇక్కడ ఎవరు నరహత్య చేసేవారు ఉన్నారా? నరహత్య చేయకూడదు ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు చేతులు ఎత్తలే పాపం. సరే, నేను ఇంకో వాక్యం చూపిస్తా. 1 యోహాను 3:15. ఇప్పుడు చూద్దాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏంటంట? ఇక్కడ ఎవరు నరహంతకులు ఉన్నారా? ఎస్ అంట. దొట్టలేదు. తన సహోదరుల్ని ద్వేషించువాడు. చూసి మనం అనుకుంటామండి, పాత ఆజ్ఞల్లో దేవుడు 10 ఆజ్ఞలు అంటే పాత దేవుడు కొట్టేశాడు. లేదు 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 లేదు, యేసు ప్రభు వచ్చి స్టాండర్డ్ని పెంచేశాడు, ఇంకా కాంప్లికేట్ చేసేసాడు. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతావు అంటే నాకు 10 ఆజ్ఞలు అక్కర్లేదు అంటున్నారు. సి, బైబిల్ టాక్స్ అబౌట్ ద ఓల్డ్ కవెనెంట్స్ ఆర్ నాట్ నీడెడ్ ఫర్ అస్. పాత నిబంధనలు మనకు అక్కర్లేదు. పాత నిబంధనలు వేరు, 10 ఆజ్ఞలు వేరు. చాలామందికి ఈ తేడాలు తెలియట్లేదు. పాత నిబంధనలు బైబిల్ మొత్తంలో చూస్తే 7 ప్రాముఖ్యమైన నిబంధనలు చూస్తాం. ఆ 7లో 6 పాత నిబంధనలు ప్రాముఖ్యమైనది, 1 మాత్రం కొత్త నిబంధనలు ప్రాముఖ్యమైంది. ఈ 1 మాత్రం కొత్త నిబంధన. మన 6 పాతదన్నదప్పుడు అక్కడ దేవుడు పాత నిబంధన ప్రారంభం నుండి ప్రతి భక్తుడికి, ఒక విశ్వాస వీరుడికి ఒక నిబంధన చేశాడు. చూసి, ఆదం దగ్గర నిబంధన, నోవా దగ్గర నిబంధన, అబ్రహాం దగ్గర నిబంధన, ఇంకా దావీద్ దగ్గర నిబంధన. ఇట్ గోస్ ఆన్. సో మనం చూసినప్పుడు ఇక్కడ మొజాక్ కవెనెంట్ అంటారు, మోషేతో చేయబడిన నిబంధన. కానీ ఇది మోషేకి మాత్రమే చేసి నిబంధనలు ఇచ్చిందా? కాదు. అదే యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. నేను ఆజ్ఞల్ని కొట్టివేస్తానికి రాలేదంటున్నాడు యేసు ప్రభు. నేను ఆజ్ఞల్ని ఏం చేస్తానికి వచ్చాను? సంపూర్ణపరుస్తానికి. అంటే సంపూర్ణపరుస్తున్నానంటే నీ క్వాలిఫికేషన్ ద్వారా నువ్వెప్పటికీ ఆజ్ఞలు చేయలేవు, సంపూర్ణపరచలేవు. కానీ నా ద్వారంగా నీవు నా యందు ఉంటే ఇది సంపూర్ణపరుస్తావు. దానికి అర్థం ఏంటి? నీ అంతటా నువ్వు చేయాలంటే నువ్వు ఎప్పటికీ చేయలేవు. నేను నీ కృపనిస్తా. కృప ఈరోజు మనకి ఎవరి ద్వారంగా అనుగ్రహించబడింది? యేసు ప్రభు ద్వారంగా. యేసు ప్రభు మనకు కృపనిస్తున్నాడంట. ఆ కృప ద్వారంగా మాత్రమే మనం వాటిలో నడగలుగుతున్నాము. కానీ యేసు ప్రభు అదే సమయంలో కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాడు. ఒరే, వ్యభిచారం చేయొద్దన్నమాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది, ఎవరు చెప్తున్నారు? అది యేసు ప్రభు. నేను మీతో చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూపుచువాడు అప్పుడే వ్యభిచారం. ఇక్కడ మనం చూసాము, హీ హూ హేట్స్ హిస్ బ్రదర్ మర్డర్. యేసు ప్రభు కూడా చెప్పలేదా? తన సహోదరుని ఫూల్ అని చేసి చెప్పేవాడు నరహంతకుడు అంట. సింపుల్. అంటే నోరు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చూసుకోండి. నోరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బ్రతుకు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూసుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 13:9 ఒకసారి చదువుదామండి. ఏలైనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు. ఇవన్నీ ఎందులో ఉందంట? నిన్ను వల్లే నీ పొరుగువాన్ని, నీ సహోదరుని ప్రేమించు. అంటే ఇంకా మాటలు చెప్పాలంటే, ప్రేమించే వ్యక్తి ఈ 4 విషయాలు చేయడంట. నువ్వు మనుషుల వైపు ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఈ 4 కార్యాలు జరగవంట. ద్వితీయోపదేశకాండం 19:11. ఒకడు తన పొరుగువాని యందు పగపట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోకి పారిపోయినలా వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడ నుండి వాని రప్పించి వాని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలెను. మనం చూస్తున్నామండి. మొదటిగా ఏం చెప్పదలుచుకుంటాము? ఒక మనిషి నరహత్య చేస్తున్నాడంటే కారణం ఏంటి అనేది ఈరోజు ధ్యానించబోతున్నాం. వై ఈజ్ వన్ పర్సన్ కమిటింగ్ మర్డర్? ఈరోజు మీరు అనొచ్చు, ఐ ఆమ్ నాట్ మర్డరింగ్, ఐ డిడ్ నాట్ మర్డర్ ఎనీబడి. బట్ హోల్డ్ ఆన్, నీవు ఇట్లే నీ జీవితాన్ని కొనసాగించావు, రిజల్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీవు ఈరోజు చేయలేదేమో, కానీ నీ జీవితమో ఆ మార్గంలో వెళ్తుందో ఒకసారి పరీక్షించుకోవాలి. అదే మనం చూసాం ఇందాక. ఇఫ్ యూ హేట్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. నీవు మర్డర్ చేయకపోయినా కూడా యేసు ప్రభు చెప్పేది అదే. నీవు హేట్ చేస్తున్నావంటే హేట్ని బట్టి నెక్స్ట్ నీ రిజల్ట్ అక్కడే. నీ మనసులో హేట్ స్టార్ట్ అయిందంటే నీ బాడీలో రియాక్షన్ అదే.
బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఆశ్చర్యపురంలో చూస్తాం. గతంలో నేను దీని గురించి కొంచెం వివరించాను. దేవుడు ఆశ్చర్యపురంలో సెర్చ్ చేయమంటాడు. ఇశ్రాయేలీయులు ఎవరైనా చంపితే, యాక్సిడెంటల్గా చంపితే ఫస్ట్ అక్కడ పారిపోవాలంట. ఎవడైనా సరే చచ్చాడంటే చంపిన వ్యక్తి ఫస్ట్ జడ్జిమెంట్కి పారిపోవాలంట. అక్కడ ఆశ్చర్యపురం అనే లాట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి మాత్రం ఎవరు చంపకూడదు. కావాలంటే పెద్దలు వెళ్ళి ఏం జరిగిందో అడిగి తెలుసుకుని దాని తర్వాత డిసైడ్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి పొంచి ఉండి పగపట్టి, ఎలాగంట హేట్, ద్వేషముతో. బట్ ఇఫ్ ఎనీబడి హేట్స్ హిస్ బ్రదర్, సీ ద వర్డ్ హేట్, అసహించుకుని ద్వేషించి, తన సహోదరిని ద్వేషించి తన కొరకు వేచి ఉండి పొంచి ఉండి అతని మీద పడి చంపినట్లయితే అతడు కానీ ఆశ్చర్యపురం వెళ్ళి అన్యాయంగా న్యాయం కోరుతున్నాడంటే, ఈరోజు చాలామంది అన్యాయంగా న్యాయం చేసింది తప్పు పని, దేవా క్షమించని అడగాలి. దేవా నన్ను తప్పించని అడుగుతారు. క్షమించని అడుగు, బాగుపడతావు. తప్పించని అడగొద్దు. న్యాయవంతుడైన దేవుడు శిక్షకు అప్పచెప్తాడు. నువ్వు పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభువా నన్ను తప్పించు అని అడిగితే కాదు. ఈరోజు చాలామంది దే డోంట్ కన్ఫెస్ దేర్ సిన్స్. పాపాలు ఒప్పుకుంటలేదు. ద్వేషము, పగ, అసూయ, అసహ్యము ఎన్ని హృదయంలోనే బిల్డప్ అయిపోతుంది. యూ బెటర్ కన్ఫెస్ దెమ్. ఒప్పుకున్న వానికి దేవుని వాక్యం గ్యారంటీ ఇచ్చేది క్షమాపణ. ఎవరి మీదన్నా మీ హృదయంలో కోపం ఉందా? ఎవరి మీదన్నా మీ హృదయంలో ద్వేషం ఉందా? ఎవరి గురించి అయినా తలంచుకుంటే రక్తం ఉడికిపోతుందా? కొంతమంది అంటారు వారు చేసిన పనికి నేను ఎట్లా క్షమిస్తా. వెయిట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ మనిషి కానీ చూసి చంపితే నెక్స్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి దాక్కుంటే 11, 12 2 చదవండి మరొకసారి. ఒకడు తన పొరుగు వాని యందు పగబట్టి వాని కొరకు పొంచియుండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయినడలా వాని ఊరి పెద్దలు మనుష్యులను పంపి అక్కడ నుండి వారిని రప్పించి వారిని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వారిని అప్పగింపవలెను. హత్య విషయంలో ప్రతి హత్య హ్యాండ్ ఓవర్ టు ద అవెంజర్స్ ఆఫ్ బ్లడ్ దట్ హీ మే డై. చంపిస్తారంట. నువ్వు కావాలని చంపావా, చావు నీకి. ఈరోజు చాలామంది లెట్స్ కమ్ ఇన్ టు దిస్ ఫార్ములా, యేసు ప్రభు చెప్పిన ఫార్ములా. ద్వేషిస్తాం, అసహించుకుంటాం. హేటింగ్ ఇస్ మర్డర్. నీవు కానీ హేట్తో బ్రతికేవా, దేవుడు అంటున్నాడు నిన్ను అప్పచెప్తాను. నేను ఎవరి చేతుల్లోకి అప్పచెప్తానో? సాతాను, అపవాది చేతుల్లోకి అప్పచెప్తా. వాడు నిన్ను చంపుతాడు. వాడికి పేరేంటి? వాడు హంతకుడు. వాడి చేతుల్లోకి అప్పచెప్తా. నేను నాశనం కోరే దేవుడు కాదు, నాశనం చేసే దేవుడు కాదు. నేను న్యాయాధిపతిని. జాగ్రత్త. నేను చేయు కార్యంలో న్యాయమైనది, నేను జరిగించు కార్యాలు న్యాయమైనవి. ఇఫ్ యూ డోంట్ ఒబే ఐ విల్ హ్యాండ్ ఓవర్. దేవుని వాక్యం అనేక సార్లు ఉంటుంది ఈ మాట, నేను అప్పచెప్తా. ఇక్కడ చూస్తేనండి దేవుడిచ్చిన నియమం. ఈరోజు చాలామంది కత్తులు తీసుకుని చంపట్లేదు, ఫోనులు తీసుకుని చంపుతున్నారు. హేట్ స్పీచ్. యు అబ్యూస్ పీపుల్, యు హేట్ పీపుల్. నీ మెసేజింగ్లో హేట్, నీ కమెంట్స్లో హేట్, నీ కాల్స్లో హేట్, మనిషిని చూస్తే హేట్. ఈరోజు మనుషుడు అంట వేషధారణ ఎలాగా ముందు ఏముండదంట. కొంతమంది చూడండి, ఇఫ్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ యూ, వెళ్ళి నిలబడి డూ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, అదే ఏం లేదండి, ఆల్ ఫైన్. మరలా నీ గురించి వస్తుంది లిపోర్ట్. హౌ డే యూ కమ్ టు మీ అండ్ స్టాండ్ లైక్ దట్? డోంట్ షో యువర్ ఫేస్ టు మీ. ఆల్వేస్ ఫేస్ ఇట్ స్ట్రైట్. డూ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్? ఐఎమ్ హియర్ టు సార్ట్ అవుట్. హ్యావ్ ఐ అఫెండెడ్ యూ? నేనేమైనా బాధ పెట్టానా? ఏమైనా తెలియక చేశానా? నేను సారీ అడుగుతానికి వచ్చాను. ఐఎమ్ సారీ. అడుగు, తగ్గించుకో. అదే దేవుడు అక్కడ తెలియబడుతుంది. ఎవరికైనా నీ పైన నీకు వారి పైన కాదు, వారికి నీ పైన ఉంటే నువ్వు బలి తీసుకొస్తాను ఇస్తా, నీ బలిని పక్కన పెట్టి నిన్ను వెళ్ళమంటున్నాడు దేవుడు. సమాధాన పడి వచ్చి నీ బలి అప్పచెప్పు. ఇట్స్ అప్ టు యూ టు గెట్ డౌన్ అండ్ క్లారిఫై. అదే సమయంలో నీవు ఎవరిపైన హేట్రేట్ పెట్టుకుంటానికి లేదు. హోల్డ్ యువర్ టంగ్, హోల్డ్ యువర్ ఫింగర్స్, హోల్డ్ యువర్ మైండ్. ఈరోజు నిజంగా మనం అదుపులోకి తీసుకుని మనలో మనం మింగుకుని, ఒకప్పుడు అంటారండి నాలుక కొరుక్కున్నాను అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైనా కొరుక్కున్నారా? కొరుక్కోండి.
రాదు. ఈరోజు నాలుగు కొరత చాలదు, చేతులు వేళ్ళు. ఎందుకంటే ఇది మూసుకున్నా కూడా ఇది మూయదో. బెటర్ బీ కేర్ఫుల్ హౌ యూ థింక్. ఇఫ్ యూ హ్యావ్ హేట్, దేవుడి నీ తోడు ఉండడు. నీలో అసూయ, నీలో స్వార్థము, నీలో హేట్రెడ్ పెట్టుకున్నావు అనుకో, దేవుడు ఏ మాత్రము నిన్ను ఆశీర్వదించాడు. మేబీ ఇందువల్లనేమో చాలామంది జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఇతరులను చూసి అసూయపడుతూ, ఇతరులను చూసి కుళ్ళుకుంటూ, ఇతరులు అన్న మాటకి దూషణ భావంతో పెట్టుకుంటూ యు ఆర్ జస్ట్ ఫిల్డ్ విత్ జెలసీ. కొంతమందికి అది ఈగో. ఎంత ఈగో! నన్ను ఇలాగంటారు, హౌ డే యూ స్పీక్ టు మీ లైక్ దాట్? సో వాట్? దే జస్ట్ స్పోక్. యూ రెనౌన్స్ దెమ్, దే హ్యావ్ నో పవర్ ఓవర్ యూ. నీవైతే ప్రతీది చాలామంది అంటే అపవాది బాణాలకి వీరు ఫ్యూల్ ఇస్తారంట. అపవాది బాణాలకి వీరు మైలేజ్ ఇస్తారంట. వారి మైలేజ్ ఎట్లా ఉంటుందంటే, ఆ బాణాలు వారిని మాత్రం కాదు, వారిని, వారి భర్తని, లేకపోతే భార్యని, వారి పిల్లల్ని, అందరి పిల్లల మీద పడేలాగా చేస్తారంట. అందుకని చూడండి, ఎక్కడో ఏదో ఎవడో ఏదో ఒక మాట అంటాడు, ఈయన వెళ్తాడు, ఎక్కడ పెడతాడు ఆ పుల్ల? ఇంట్లో. ఇంకంతా కొంప కాలిపోవాల్సిందే. భార్య భర్తలు కొట్లాడుకుంటారు, మధ్యలో పిల్లలు బలైపోతారు. పాపం పిల్లలు డాడీ అని వస్తారు, దవాన ఒకటేస్తాడు. వాడు ఏం చేశాడు పాపం? ఎవడి మీదో కోపం వాడి మీద చూపించుకుంటున్నావు. చివరికి ఎవరికి నష్టం? నీకే. నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. హోల్డ్ గాడ్ యువర్ హార్ట్, అదే దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. ఎవడైనా సరే ఇంకొకరిని పొంచి ఉండి అటాక్ చేద్దామని చూసాడా, దేవుడు అంటాడు నీ జీవితం నాశనమే ఫర్ ష్యూర్. ఈరోజు కత్తి తీసి నువ్వు చంపట్లేదేమో, వీ విల్ సీ ఆల్ ద ప్రిన్సిపల్స్, విల్ క్యారీ ఆన్. కానీ మనం చూస్తాము, నువ్వు కత్తి తీసి చంపలేదేమో, నిన్ను చంపేస్తాను నేను, చెప్తాను నిన్ను చంపే వాళ్ళ చేతుల్లోకి చెప్తా. నువ్వు ఆశ్రయదుర్గమని ఆశ్రయపురంకి రావచ్చేమో. ఎక్కడికి? ఈరోజు మన ఆశ్రయపురం ఎవరు? యేసు ప్రభు. నువ్వు మనుషుల మీద పగబెట్టుకుని వేసాయా, నేను ఆరాధిస్తానికి వచ్చాను వేసాయా, నన్ను కాపాడేసేయా, తప్పు ఒప్పుకో. నన్ను కాపాడంటే యేసు ప్రభు తీసుకెళ్ళి నన్ను అప్పచెప్తాడంట. చూసుకోరా, ఆయన పని చూసుకో. వీడు చేసింది తప్పు, ఒప్పుకోడంట, చూసుకో. ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈరోజు కృపాను గురించి పడుతుందంటే శిక్ష రాదని కాదు, టైం అవ్వబడింది. శిక్ష నీ మీద వెంటనే రాకుండా ఉండటానికి. నువ్వు ఒప్పుకున్నావా, శిక్ష నీ మీద ఎప్పటికీ రాదు. ఒప్పుకోలేదా, తీసుకెళ్ళి దేవుడు అప్పచెప్తాడంట. జాగ్రత్త. దేవుని వాక్యలో చూస్తానండి, ద వర్డ్ ఫర్గివ్. ఈ మాట చూస్తే చాలాసార్లు ఈ మాట రాయబడి ఉంటుంది, క్షమించు, క్షమాపణ. గ్రీక్లో ఈ మాట చూసినప్పుడు ద వర్డ్ ఫర్గివ్ ఒకే మాట వస్తుంది. ఏంటి తెలుసా? రిలీజ్. వదులు. దేవుడు అంటాడు వదిలేయ్. నువ్వు వదలలేదనుకో, చివరికి నరహత్య. నువ్వు ప్రారంభంలో ఒక అఫెన్స్ వచ్చింది, నీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలే, నువ్వు అనుకుంది చేయలే, ఫర్గివ్, లెట్ గో, రిలీజ్, వదిలేయ్. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎన్ని విషయాలు మీ జీవితంలో ఎత్తి పెట్టుకున్నారు మైండ్లో చేదుల్లాగా వదలకుండా? ఎన్ని విషయాలు మీ జీవితంలో మనుషులు అన్న మాటలు, నన్ను అంటారా, వదిలేయ్. నన్ను ఇలా చూస్తారా, నన్ను ఇలా చేస్తారా, నాకు ఇట్లా మాట్లాడతారా, నాకు ఇది చేస్తారా, లెట్ గో. మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి అది? మనుషులు అన్న మాటలు మీ హృదయంలో కట్టిపెట్టుకున్నది, దాచిపెట్టుకుంది. ఏంటి అది? చేదైన మాటలు మనుషుల పైన పగబెట్టేది. ఎవరిని చూస్తాను? అసహ్యమా? ఎవరిని చూస్తానా? ఇదా? యు హావ్ టు రిమెంబర్, దేవుడు అంటున్నాడు thou shall not kill. కానీ యేసు ప్రభు అంటున్నాడు, you say a fool, you are a murderer. You hate, you are a murderer. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే పక్కబెట్టుకోవద్దు, అసహించుకోవద్దు, ద్వేషించవద్దు. వారు నా గురించి అంతా మాట్లాడారండి, వదిలేయి. కొన్నిసార్లు తెలియక మాట్లాడతారు. కెన్ యు ఫర్గివ్? తెలియక మాట్లాడారే, వదిలేయి.
మనంతా ఏంటి తెలియదు, మనంతా బ్రతకలేదు, మన జీవితాలు మన పోరాటాలు వాళ్ళకి తెలియదు. వదిలేయి. కొన్నిసార్లు తెలిసి మాట్లాడతారు మనతో బ్రతికిన వాళ్ళే. ఎందుకు మాట్లాడతారు? మనల్ని గాయపరచాలనే మాట్లాడతారు, మనల్ని బాధ పెట్టాలనే మాట్లాడతారు. మన బాధ, మనలో కోపం రాగాలని, దాన్ని బట్టి మనం పాపం చేయాలనే మాట్లాడతారు. బట్ కెన్ యూ ఫర్గివ్? క్షమించగలరా? క్షమించాలనేది దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా చూస్తాం, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన, మేము మా అపరాధస్తుల్ని క్షమించిన ప్రకారము, ద మెజర్. ఎంతగా క్షమిస్తున్నావు? మమ్మల్ని క్షమించు, మా అపరాధాలను క్షమించు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, డోంట్ ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. లార్డ్ ఐఎమ్ సారీ, నువ్వు ఫర్గివ్ చేయలే, దేవుడు అకౌంట్ క్లియర్ అంటాడా? ఎందుకంటే మనం చూస్తే యేసుప్రభు అక్కడే ఉపమానం చెప్తాడు. ఒక దాసుడు తన యజమానికి ఎంతో అప్పు ఉన్నాడంట. ఇప్పుడు ఆ డిజిట్స్ అన్ని వదిలేయండి, అందులో చూస్తే ఎన్నో కొన్ని కోట్లు అన్నట్టు ఉంటుంది. అంత అప్పు ఉన్నాడంట. తన యజమాని దగ్గరకు వచ్చి, సారీ యజమాని, నాకు పిల్లలు ఉన్నారయ్యా, నన్ను క్షమించయ్యా, నేను సారీ అన్నట్టే యజమాని ఏం చేస్తాడంట, ఓకే డన్, క్లోజ్, ఫర్గివెన్ అంటాడంట. వీడెళ్ళి వాడు దాసుడు, అంటే ఆ దాసుడు చిన్న అప్పు ఉన్నాడంట, చిన్న రుణం ఉన్నాడంట. నువ్వు ఇస్తేనే కానీ నేను వదిలిపెట్టాను. ఆడు అదే అడుగుతాడు, అయ్యా నాకు కుటుంబం ఉన్నారయ్యా, నాకు కట్టలేదయ్యా, నాకు సహాయం లేదని తీసుకెళ్ళి జైల్లో ఇస్తాడంట. ఆ మాట యజమాని దగ్గరికి వస్తాడంట. యజమాని దగ్గరికి వచ్చినప్పుడు ఎవడైతే ఆయన రుణం ఉన్నాడో మళ్ళీ పిలిపిస్తాడంట. ఫర్గివన్ అన్నావు కదా, సర్లే అన్నావు కదా, కొట్టించానన్నావు కదా. యేసు ప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఏం చెప్తున్నాడు? నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా సారీ అని చెప్పి బయటికి వెళ్ళి పట్టావా, దేవుడు అంటుందా మళ్ళీ లెక్కలు తెద్దా, మళ్ళీ లెక్కలు తెద్దా, మొత్తం అంతా కలిపేస్తా. పోయినసారి కొంచెం కనికరిద్దాం అనుకున్నాను, ఈసారి అలా కాదు, నీ జీవితకాలంలో నువ్వు కడతానే కానీ బయటకు వస్తాను లేదరా అని వేసాడు లాప్టికి. అవమానాలు అదే చూస్తావు. అంటే ఇంకా జీవితకాలంలో ఎప్పటికి విడుదల లేదు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, లిసన్ టు దిస్ ప్రిన్సిపల్. ఈ సంవత్సరంలో మనుషులు బాధ పెట్టేవారు ఉంటారు, దూషించేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, అవమానపరిచేవారు ఉంటారు, అర్థం చేసుకునే వారు ఉంటారు, ఏంటి అపరాధ భావంతో చూసేవారు ఉంటారు, నిన్నంటే కుళ్ళుపడేవారు ఉంటారు, అసూయపడేవారు ఉంటారు. బట్ కెన్ యూ ఫర్గివ్? నీవు వారిని క్షమించేది నీ మేలు కొరకు, నీవు వారిని క్షమించేది నీ మంచి కొరకు, నీవు వారిని క్షమించేది నీవు వర్ధిల్తం కొరకు. ఎక్కడ మీ హృదయంలో ఎవరి మీద నా ద్వేషము, కోపము, పగ ఉందా? బికాస్ దేవుడు అక్కడ తెలియజేస్తుంది, ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతున్నామో, ఫర్గివ్నెస్ లీడ్స్ టు లవ్. నీవు క్షమించగలిగితే నువ్వు ప్రేమించగలిగే వ్యక్తివి. నీలో క్షమాపణ లేకపోతే నీలో ప్రేమ లేదు. ఈరోజు చాలామంది ఎక్కడో బయట అక్కర్లేదండి, ఇంట్లోనేనండి. ఇంట్లోనే భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తండ్రుల మీద, తల్లుల మీద పగబెట్టారు. వాళ్ళ మహన్ నేను చూడను, వాళ్ళు నాకు ఏం చేశారు నేను చూడను, నేను చావు బ్రతకలను పట్టించుకోలేదు. కెన్ యూ ఫర్గివ్? కెన్ యూ ఆనర్ దెమ్? వాడిని నేను చూడలేక నువ్వు చూస్తావా? వాడు నీకు చేయలేదు, నువ్వు చేస్తావా? వాడు చేయవలసింది చేయలేదు, నువ్వు చేయవలసింది చేస్తావా? ఇఫ్ యూ కెన్ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ, యూ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. దే డి నాట్ రిసీవ్ దర్ బ్లెస్సింగ్, బట్ యూ కెన్ రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. ఎందుకంటే నీ జీవితం ధన్యం అవ్వాలంటే, నీ జీవితం వర్ధిల్లాలంటే, నీ జీవితం ఆయన సాక్షిగా ఉండాలంటే, నీ బ్రతుకులు మార్పు చూడాలంటే దేవుడు అంటాడు క్షమించు, క్షమించు. ఎందుకంటే ఇది మళ్ళీ ప్రేమకు లింక్ అయి ఉంది. అంటిల్ యూ కెన్ ఫర్గివ్ యూ డోంట్ హ్యావ్ లవ్. ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యూ హ్యావ్ లవ్. సింపుల్. ఈ సమయంలో దయచేసి స్థలం నుంచి ప్రార్థన చేద్దామండి. ఎవరి మీదైనా ద్వేషం ఉందా, ఎవరి మీదైనా పగ ఉందా, ఎవరి మీదైనా బాధ ఉందా, ఎవరి మీదైనా ఏదైనా వ్యసనాలు ఉన్నాయా, ఎవరి మీదైనా ఏదైనా ఒకలాంటి ఆయాసం ఉందా? Has anybody spoken against you that you feel so bad? దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. మనుషుడు ఎవడు నిన్ను శపిస్తానికి? మనుషుడి శాపాలు ఏం పనిచేస్తాయి? దేవుడు నీ పక్షాన ఉండి నిన్ను నడిపిస్తా అంటున్నాడు. వై ఆర్ యూ ఫీలింగ్ సో బ్యాడ్, సో అఫెండెడ్? మనుషుడు అన్న మాట నీ జీవితం అంతమన్నా ఎందుకు బ్రతుకుతావు? దేవుడు నేను నీ తోడు ఉన్నాను. దేవుడు నీ తోడు ఉండాలంటే నీవు ఆయన హృదయం కలిగి ఉండాలి, ఆయన వాక్యానుసారంగా బ్రతకాలి. విల్లింగ్నెస్ టు ఫర్గివ్, క్షమించే హృదయం కలిగి ఉండాలి, క్షమించువాడిగా బ్రతకాలి, ఆయన సాక్షిగా ఉండాలి. దేవుడు కోరుతున్నాడండి ఈరోజు నీ జీవితంలో. అడగండి, కరుణించయ్యా, కృప చూపేయ్యా, నన్ను క్షమించు ప్రభా, నా హృదయాన్ని మార్చు ప్రభా, నేర్చుకుంటానయ్యా,
క్షమించరాని మనసు నాశనమేనండి. క్షమించరాని మనసు కీడేనండి. ఈరోజు ఇంటోళ్ళేంటి, బయటోళ్ళేంటి, సొంతోళ్ళేంటి, తెలియని వాళ్ళేంటి, అన్నీ తెలిసిన వారిని గురించి మాట్లాడటం ఏంటి, నీ గురించి ఏం తెలియని వారి మాట్లాడటం ఏంటి? ఫర్గివ్, లివ్ ఇన్ పీస్, లివ్ ఇన్ పీస్. ప్రే ఫర్ దెమ్, ప్రే ఫర్ దెమ్. ప్రార్థన చేయ, వారి కొరకు ప్రార్థన చేయి. ఈ సమయంలో నిజంగా నీవు కానీ ఇప్పుడు చేయండి, దయచేసి ఇప్పుడు చేయండి, తర్వాత లేదు. ఇప్పుడు ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమించండి. వారు చేసింది తప్పే అవ్వచ్చు, వారు అన్నది తప్పే అవ్వచ్చు, వారు జరిగించిన కార్యము లేకపోతే చేసిన నష్టము ఎంతో పెద్ద కీడు అవ్వచ్చు. బట్ స్టిల్ ఫర్గివ్, స్టిల్ ఫర్గివ్, ఫర్గివ్. క్షమించండి, క్షమించండి. క్షమించి దేవునితో సమాధాన పడండి, దేవుని క్షమాపణ కోరుకోండి. ప్రేమ ఉంటే మాత్రమే క్షమించగలుగుతాం. ఈరోజు యేసు ప్రభు కోరేదంతా అదే. అందుకని యేసు ప్రభు దగ్గర అడిగినప్పుడు నీ దేవుడు, దాని తర్వాత నీ పొరుగోడు, నీ దేవుణ్ణి నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో సేవించాలి. మనుషుడి గురించి చెప్తున్నాడు, నిన్న వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. అందుకని దేవుడు వాక్యంలో రాయబడుతుంది, నువ్వు నిజంగా నీ పొరుగు వాడిని ప్రేమించే వ్యక్తి అయితే ఆ వ్యక్తిని చంపవంట, ఆ వ్యక్తికి కీడు చేయవంట, ఆ వ్యక్తికి దాడి చేయవంట, వ్యభిచారం చేయవంట, నరహత్య చేయవంట, దొంగతనం చేయవంట, పొరుగు వాడిని ఏది ఆశించవంట. ఇవన్నీ ప్రేమలో ఉందండి. అడగండి, దేవా నీ ప్రేమతో నన్ను నింపయ్యా. ఈ సంవత్సరం నేను ముందుకు నీ ప్రేమతో సాగిపోవాలయ్యా. దేవా నేను క్షమిస్తున్నానయ్యా, నా పాపాలని క్షమించు ప్రభా, నా దోషములను క్షమించు ప్రభా, నా అపరాధాలను క్షమించు ప్రభా, నా కీడుని క్షమించు ప్రభా, నా అవిధేయ మాటల్ని బ్రతుకుని క్షమించు ప్రభా. ఆస్క్ గాడ్ ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ, ఫర్గివ్ మీ. సమయంలో నిజంగా మీ హృదయంలో సమాధానము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుడు అనుగ్రహించే సమాధానం మీరు పొందుకోవాలని ఆశపడుతున్నాడు. ఏమాత్రం ఆయాసం ఉండనవద్దు, ఏమాత్రం పగలు ఉండనవద్దు, ఏమాత్రం కక్ష ఉండనవద్దు. నిజంగా మీ జీవితంలో తేలిక అనుభవించాలి. యూ హ్యావ్ టు ఫీల్ రైట్ నౌ, ఇప్పుడు ఇక్కడ సరిగా అనిపించాలి మీకు. అపవాది బయటికి వెళ్తే ఏం చేస్తాడో తెలియదు. దేవుడి సన్నిధిలో ఉన్నారు, ప్రార్థన చేయండి. Forgive all the people who have spoken against you. Here is God to honor your lives. మీ జీవితాలను ఆశీర్వదిస్తానికి, మీ జీవితాలను హెచ్చిస్తానికి, నీ చేతులను అభివృద్ధి పరుస్తానికి, నీ జీవితంలో జయమిస్తానికి, నీ జీవితంలో వర్తలింపిస్తానికి, నిన్ను ఆయన సాక్షిగా నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవరు ఏమి చేసిన కార్యమైనా పర్వాలేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ థింగ్స్ దే హావ్ డన్, ఫర్గివ్. దేవుడు నీ పక్షాన ఉండాలని ఆశపడుతున్నాడంటే నువ్వు నమ్మినట్లయితే చెప్పండి, ప్రభా నా హృదయాన్ని శుద్ధపరిచేయ, కడిగయ్యా. అడగండి, యేసయ్యా నా హృదయాన్ని కడిగాయ, నీ రక్తంతో కడిగయ్యా. అడగండి ఈ సమయంలో అందరూ అడగండి, యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరిచేసేయ, నన్ను పవిత్రపరిచేసేయ. నీ రక్తము నన్ను శుద్ధీకరించాలి, నీ రక్తం నన్ను పరిశుద్ధపరచాలి. నీ రక్తం ద్వారంగా నేను నీ బిడ్డగా మార్చబడుతున్నాను. పరమ తండ్రి, నీ బిడ్డగా నన్ను మార్చయ్యా. క్రీస్తు రక్తము నా కొరకు వెల చెల్లించబడింది నమ్ముచున్నాను. యేసు పొందిన గాయాల ద్వారంగా నాకు స్వస్థత ఉంది. నేను దేవుని బిడ్డని ప్రకటించండి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారైతే, ఆయన రక్తం ద్వారా వెలబెట్టి కొనబడిన వారైతే, మీరు ఆయన రక్షణను అనుభవిస్తున్న వారైతే బిగ్గరగా చెప్పండి, ఆయన రక్తంలో మీకేముందో. డిక్లేర్ హూ ఆర్ యూ ఇన్ క్రైస్ట్. నీవు క్రీస్తు అంది ఏమన్నావు? క్రీస్తు ద్వారా నీకేం అనుగ్రహించబడింది? క్రీస్తు నీ కొరకు ఏమి చేశాడు? నువ్వేం నమ్ముతున్నావు? నీ తండ్రి, పరమ తండ్రి యావే నీ కొరకు ఏం చేశాడు? ఏం నమ్ముతున్నావు? నా కొరకు బలైన యేసయ్యా నీకు వందనాలయ్యా, నా కొరకు వెలి అయిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నువ్వు పొందిన రక్తము, నువ్వు చిందించిన రక్తము, నువ్వు పొందిన గాయాల ద్వారంగా నాకు విడుదల, నాకు విమోచన, నాకు స్వస్థత. అవునండి, ఈరోజు చాలామంది హృదయాలు చేదుగా ఉన్నాయి. నీ హృదయం స్వస్థపరచబడాలంటే యేసు పొందిన గాయాలు ఉన్నాయి. మనుషులు నిన్ను గాయపరిచారేమో, మనుషులు అవమానపరిచారేమో, మనుషులు మైట్ హావ్ హర్ట్ యువర్ ఎమోషన్స్, బ్రోకెన్ యువర్ హార్ట్. కానీ ఈరోజు గాయపరిచే దేవుడు ఉన్నాడు, యెహోవా రాఫా. ఆయన పొందిన గాయాల ద్వారా నీకు స్వస్థత. హీ కెన్ హీల్ యూ, హీ కెన్ మేక్ యూ న్యూ, హీ కెన్ రిస్టోర్ యువర్ లైఫ్, హీ కెన్ రిస్టోర్ యువర్ మ్యారేజ్, హీ కెన్ రిస్టోర్ యువర్ ఫ్యామిలీ.
పరిశుద్ధ ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్రభా. ఈరోజు మేము క్షమించాలని, మేము నీ బిడ్డలుగా ఉండాలని, మేము నీ సొత్తుగా నీ సాక్షులుగా ఉండాలని ఆశపడుతున్నావయ్యా. ఈ భూలోకం పైన నిన్ను కనపరిచేవారుగా, నిన్ను మహిమపరచువారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడేవారుగా, నీ చిత్తము జరిగించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం. దేవా, ఇక్కడ ఉన్న మా జీవితాలు ధన్యంగా చేయి ప్రభా. దీవించబడిన నీ జీవితాలుగా చేయి ప్రభా. ఈరోజు మేము ధ్యానించిన రీతిగా పరమ తండ్రి, నీ హృదయాన్ని, నువ్వు మాకు అనుగ్రహించిన నియమాన్ని, నువ్వు మేము ఏ రీతిగా ఉండాలనేది నేర్చుకుంటూ, క్షమించే హృదయంతో, ఎక్కడ అఫెండ్ అవ్వని హృదయం, అఫెన్సెస్ వచ్చినప్పుడు ఫర్గివింగ్, లెట్ గో, రిలీజ్. అదే రీతిగా మాలో ఏమాత్రము ద్వేషము లేక, పగ లేక, కక్ష లేక, కోపం లేక, పగ వంటి కోపం, రాత్ లేక, దేవా నరహత్య చేయకుండా నీ మహిమ కొరకు నీ సాక్షులుగా మా పక్షాన నీ ఉన్నావు. మా ధ్వజము యెహోవా నిస్సి. దేవా, నిన్ను కలిగిన మా జీవితంలో జయమే అన్న రీతిగా సరిగా బ్రతికే బ్రతుకు, మాదిరికరంగా బ్రతికే బ్రతుకు, జీవితంలో క్రియ, కార్యము, వర్ధలింపు, ప్రాక్టికాలిటీ చూసే బ్రతుకు దయచేయమని ఈరోజు నా స్వరం ఎవరెవరంతా వింటూ నీ చేతులకు ఎవరెవరంతా సమర్పించు. దేవా, నేను చేసిన తప్పు, నాలో ద్వేషం ఉండదు, నేను ఒప్పుకుంటాను, నేను క్షమిస్తున్నాను, నన్ను క్షమించు అని అడుగుతున్న ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ సాక్షులుగా చేసుకుని నీ మహిమార్థమే బ్రతికింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవై